హలో గైస్, ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కి అయితే స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయితే మనం కొన్ని ప్లాన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం, అది కూడా వైట్ బోర్డ్ మీద. అయితే లెట్స్ డిస్కస్ అవర్ ప్లాన్స్. ఫస్ట్ హెడ్డింగ్, ఒక్క నిమిషం, ఇది ఇటు సైడ్ పెట్టుకుంటే బెటర్. ప్లాన్స్ అనేది పైన, ఇక్కడ హెడ్డింగ్. ఓకే, నో ఓకే. ఇదైతే బెటర్ అనుకుంటా. నాకు కొత్తగా వేసేది అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆగండి, డిలీట్ కొట్టాలా? ఇది కొంచెం పెద్దగా ఉంది. విఎస్ఐ గేమింగ్ అనేది మన ఛానల్ పేరు, అందరికీ తెలుసు దాని గురించి. ఎస్ అనుకుంటే ఓకే. ఐ అండర్స్టూడ్, అర్థమైంది. ఫస్ట్ ప్లాన్స్ ఏంటంటే, ప్లాన్స్ త్వరలోనే వస్తాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువ టీచింగ్ చేయాలి. నాకు ఇలా రాయడానికి ఇబ్బందిగా ఉంది. ఒక్కసారి ఇలా రాయడానికన్నా బెటర్ ఆప్షన్ ఏమన్నా ఉందా? ఇది బెటర్. ఫస్ట్ అయితే మన ప్లాన్ వచ్చేసి టీచింగ్, ఇక్కడ పెట్టండి. నెక్స్ట్ ప్లాన్ కలర్ ఉన్న వాడదాం ఈసారి, ఎల్లో. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి తర్వాత వచ్చేసి గేమింగ్ అయితే అప్పుడు చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచింగ్, మనకు అదే ఇంపార్టెంట్. తర్వాత గేమింగ్. నెక్స్ట్ ఒక్కొక్క డిఫరెంట్ కలర్తో చేద్దాం. ఇంకొక కలర్, ఈసారి ఆరెంజ్. ఇది నెక్స్ట్ వచ్చేసి ట్రావెలింగ్. దాని తర్వాత వచ్చేసి ఒక్క నిమిషం, తర్వాత వచ్చేసి అవుట్డోర్ గేమ్స్ అయితే ఆడబోతున్నాం. ఇది కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది గైస్ మీకు, ఎందుకంటే వరుసగా ఇలాగా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇది ఎలా యూజ్ చేయాలో అది. అవుట్డోర్ గేమ్స్ అయితే ఆడతాం. ఇవి వచ్చేసి మన ప్లాన్స్. ఒక్కసారి
1 ఇది, 2 ఇది, 3 ఇది, 4 ఇది. ఇవి వచ్చేసి మన ప్లాన్స్. అండ్ నెక్స్ట్ స్క్రోల్ డౌన్ అవుతుందా? అవ్వాలంటే ఏం చేయాలి? సేవ్ కాదు, ఇంకా రాయాలంటే మళ్ళీ డిలీట్ కొట్టాలా? ఇవి అనమాట మీకు క్లియర్గా కనిపిస్తున్నట్టు ఉన్నాయి. ఇవి ఇది పేజ్ 1, ఇది పేజ్ 2, పేజ్ 3. ఇదేదో భాషలో ఉంది, మనం మన భాషలో పెట్టుకుందాం. ప్లాన్స్, జస్ట్ సింపుల్గా ప్లాన్స్. నెక్స్ట్ అన్ని డిలీట్ కొట్టు, మొత్తం ఇదంతా డిలీట్ చేయడానికి అవ్వట్లా, ఏం చేయాలో అర్థం కావట్లే. నాకు కొత్తగా వేసేది ఏదో చేద్దామని ఏదో వచ్చాను. ఏం చేయాలి? మోరా నెక్స్ట్ ఎలా పోతుంది గైస్ ఇది? మొత్తం అన్ని పోగొట్టడానికి పట్టిందో. ఓకే, అర్థమైంది. ఇప్పుడే అర్థమైంది కదరా. ఏమైందిరా ఇంతలో? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదేంటి ఏదో ఓపెన్ అయింది. మనం ఆర్ట్ ఏమన్నా చేద్దాం. అవును, ఆర్ట్ అనుకుంటే బుక్ అయింది కదా మొత్తం. జస్ట్ స్మాల్ డిజైన్గానే ఏమన్నా చేద్దాం. నేను కట్ చేయొచ్చా? నో, ఏం చేయాలి? ఏం నొక్కాలా? ఓకే, నాకు అర్థమైంది. ఏదో అనుకుని ఏదో చేసాం. ప్లాన్స్ అయితే అంతే గైస్, తర్వాత చూడొచ్చు. ఎంతదా ఉన్నా కావాల్సి వస్తే మ్యూజిక్, ఎడ్యుకేషన్ ఏంటి 100. మన ప్లాన్స్కి అయితే ఇది ఇచ్చేయచ్చు గైస్. పేరు ష్యూర్ మీరు ఖచ్చితంగా ఇచ్చేస్తారు మన ప్లాన్స్కి. మీ ఇది చూడగా నా ఎక్స్ప్రెషన్ ఏమిటంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్.
ఓకే, ఇప్పుడైతే ఒక ఆర్ట్ అయితే తయారు చేస్తాం మీ అందరి కోసం. అండ్ ఇది ఏం చేయాలి, ఇది ఒక్కలా స్మాల్ ఆర్ట్ అనుకోండి. ఓకే, స్మాల్ ఆర్ట్, జస్ట్ స్మాల్ ఆర్ట్. ఫస్ట్ రెడ్ కాదు, ఎస్ కలర్ ఏం వాడదాం, మనకి ఫేవరెట్ కలర్ లైమ్ అనమాట. తెలుస్తా కామెంట్ చేయండి. ఇది కొంచెం ఇలా రాద్దాం. ఫస్ట్ లైక్ చేయండి. తర్వాత షేర్ చేయండి. అండ్ లాస్ట్ వచ్చేది మీకు ఎలాగో తెలుసు, ఒక్క నిమిషం అన్నీ క్లియర్ చేసి ఇక్కడ రాద్దాం మన సబ్స్క్రైబ్ నోట్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ రాగండి చూద్దాం బెల్ ఎక్కడ ఉంది. బెల్ లేదు కానీ ట్రాఫీ ఉంది కానీ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కాదు ఇది, కానీ ట్రాఫీ దాన్ని అయితే బీభత్సంగా అయితే కొట్టేయండి. అండ్ దానికి నా ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాలన్నమాట. ఇవాళైతే జస్ట్ అన్ ఆర్ట్ అండ్ ప్లాన్స్ డిస్కషన్, నథింగ్ ఇన్ దిస్ వీడియో, జస్ట్ ఇవే ఉంటాయి. అండ్ ఇట్స్ ఫర్ ఫన్. అండ్ వైట్ బోర్డ్ ఎలా వాడాలో కూడా నేర్చుకోవడం కూడా అవుతుంది. అండ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ నోట్ అంతా చెప్పేశాను కాబట్టి ప్లీజ్ మా ఛానల్కి ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అక్కడి నుంచి. అండ్ మరో వీడియోతో మీ అందరి ముందుకు అయితే వస్తా. అంతవరకు VSA గేమింగ్ సైనింగ్ ఆఫ్. Bye.